కడప జిల్లా ప్రొద్దుటూరులో కన్న తల్లి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు లక్ష్మీదేవిని దారుణంగా చంపిన కొడుకు యశ్వంత్ రెడ్డి కేసులో విచారణ ముమ్మరంగా కొనసాగుతుంది। ఈ విచారణలో భాగంగా కొన్ని విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి। పోలీసులు విచారించిన కొద్దీ ఎన్నో షాకింగ్ విషయాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి। డబ్బు ఇవ్వలేదన్న ఒకే ఒక్క కారణంతో కనికరం లేకుండా గొంతు కోసి చంపేశాడు ఈ దుర్మార్గుడు। తన హత్యకు తానే కారణమైన ఆ కొడుకు ఏమాత్రం పశ్చాత్తాపం చెందలేదు। హత్య చేసినటువంటి తర్వాత అతడు ప్రవర్తించిన తీరు చూసి స్థానికులే కాదు అక్కడికి వచ్చిన పోలీసులు కూడా నివ్వెరపోయారు। ఎందుకంటే హత్య చేసిన తర్వాత అక్కడ ఇంట్లో హాల్లో కూర్చొని దర్జాగా హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ వెకిలి చేష్టలతో వెకిలి నవ్వులు నవ్వుతూ అక్కడ యశ్వంత్ కూర్చున్నట్టుగా తాజాగా తెలుస్తుంది। యశ్వంత్ హైదరాబాద్ నుంచి కేవలం తల్లిని చంపడానికే వచ్చాడా అన్న అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి। డబ్బులు ఇవ్వడానికి తల్లి నిరాకరించడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో హత్యకు తెగబడ్డాడు। ఇక ఉదయం రాగానే ఇంట్లో పరిస్థితులను గమనించాడు। తండ్రి విజయభాస్కర్ రెడ్డి బెడ్రూమ్లో ఉన్న సమయం చూసి బయటకు రాకుండా గడియ పెట్టాడు। ఆ తర్వాతే కత్తితో తల్లి గొంతు కోసి చంపాడు। ఇదంతా చూస్తుంటే ఇది క్షణికావేశంలో చేసిన హత్యనా లేదా మానసిక స్థితి బాగోలేక చేసిన ఘోరమా లేక ప్లాన్డ్గా చేసినటువంటి హత్యనా అనే సందేహాలు ఇప్పుడు కలుగుతున్నాయి। కారణం ఏదైనా తల్లిని చంపిన తర్వాత యశ్వంత్ ప్రవర్తించినటువంటి తీరు ఇప్పుడు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది। తల్లిని దారుణంగా హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని ఈడ్చుకు వెళ్ళి కాంపౌండ్లో పడేసినటువంటి యశ్వంత్ లోపలికి వచ్చి తాళం వేసుకున్నాడు। ఆ సమయంలో అతడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వినడమే కాదు తన సెల్ ఫోన్లో వీడియో గేమ్స్ కూడా ఆడుతూ కనిపించాడు। కన్న తల్లిని చంపిన తర్వాత కూడా ఏమాత్రం పశ్చాత్తాపం కానీ లేకుంటే ఏదైనా బాధ కానీ ఏదీ లేదు। నవ్వుతూ సాధారణంగా వ్యవహరించిన అతడి క్రూరత్వం చూసి అక్కడికి వచ్చిన పోలీసులు సైతం విస్మయం వ్యక్తం చేశారు। మానసిక స్థితి సరిగా లేకపోవడం కూడా దీనికి ఒక కారణమై ఉండవచ్చు అనేటువంటి కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు।